చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ నిన్నటితోనే కాదు, గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆ యొక్క జల్దంకి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కావలి పార్టీలో ఆఫీసులో ఉన్నటువంటి వేణు అనేటువంటి ఒక మన ఆఫీసు పిఏగా ఉండేటువంటి అబ్బాయి ఒకరు ఇంకొక వ్యక్తిని తీసుకొని వాళ్ళిద్దరూ కూడా వీడియో తీయడానికి వెళ్ళింది వాస్తవమే. అది ఎమ్మెల్యే గారు కూడా, మన ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదో కుట్ర పన్ని వాళ్ళు దొరికారని చెప్పి వాళ్ళ మీద ఈ అక్రమంగా కేసులు బనాయించడం అనేది చాలా దారుణమైన విషయం. వేణు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఈ యొక్క వైసీపీ మాజీ నాయకులకు, ప్రస్తుత తెలుగుదేశం నాయకులు, అక్కడ ఉన్నటువంటి డబ్బాలు కొట్టి ఏడ్చి బొత్తుకోళ్ళు పెట్టుకున్నటువంటి ఆ నాయకులకు అందరికి కూడా తెలుసు. ఆయన కాడ వేణు కాడ తిరుపతి లెటర్లు ఎత్తుకోపోయే వాళ్ళందరూ ఆడ నేను ఏడుస్తా ఉన్నారు. ఆడందరూ ఓయమ్మ ఓయమ్మని మామూలుగా అడిగితే ప్రతాప్ రెడ్డి గారితో ఆయనంత సౌమ్యుడు, ఆయనతో మాట్లాడాలంటే మాకు చాలా బాధగా ఉంటుంది అనే రకాలు ఆయన హత్యా ప్రయత్నం చేయించిపోయినాడని చెప్పి అంటున్నారు. ఎక్కడైనా కానీ ఒక డ్రోన్ కెమెరా తీసుకొని వెళ్ళి ఒక షూట్ చేసేదానికి వెళ్ళింది వాస్తవమే. ఆ అరగంట గంట చేసేవాడు హత్య చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు. హత్య చేసేవాడు హత్య చేసిపోతాడు, కానీ డ్రోన్ కెమెరాలు పెట్టి ఉపయోగించి చేసి ఎవరు పోరు. అందులో ఎమ్మెల్యే గారు ఆడికి వస్తారని అన్నారు అని చెప్పని అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఆడికి వస్తారన్న సంగతి, ఎమ్మెల్యే గారు అమరావతి పోయినారు, హైదరాబాద్ పోయిన సంగతి అందరికీ తెలుసు. వాట్సాప్లో వాళ్ళే పెట్టున్నారు. ఆయన లేడే సంగతి తెలిసి ఎట్టబోతారు వీళ్ళు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఒక్కొక్కరు బాబా ఎక్కి ఏడుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఈ రాజకీయం కరెక్ట్ కాదు. మేము 30-40 ఏళ్ళ నుంచి మహానుభావుడు మన కలికి ఆనంద్ రెడ్డి గారి కాడి నుంచి బీదామస్తాన్ రావు, వేణుగోపాల్ రెడ్డి గారు, అదే పార్వతమ్మ గారు, అందరి కాడ మేము రాజకీయాలు చూసాం. అందరితో కూడా మేము తిరిగాం. ఎక్కడ ఏ పెళ్లి కాడ కనపడ్డా, ఎక్కడ కనపడ్డా కానీ వాళ్ళు మేము అవతల తెలుగుదేశం, మేము వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి చేసేవాళ్ళే. కానీ ఈ విధంగా కుట్రలు పన్ని ఊళ్ళో ఆస్తులు బావులు కొట్టి గందరగోళం చేసే పరిస్థితి ఎప్పుడూ లేదు. మేము ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఆప్యాయంగా ఉంటామే. కానీ మళ్ళా వాళ్లే చెప్తున్నారు, తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు ఏమని అలా నమ్ముకుంటారు లోపల. ఏంటంటే వాళ్ళకే తెలుసు ఇది కేవలం కల్పితమైన కేసు, ఇది మేము కావాలని మనం పెట్టించామనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఒక నావ్యా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని అటాక్ చేయడానికి అనేది అది ఆ కోడికత్తి జరిగిపోతుందా? అది అతని వల్ల అవుతుందా? వేణు వల్ల అవుతుందా? అతను ఎవరో పాపం అల్లూరు ఆ యొక్క డ్రోన్ కెమెరా మీద వచ్చినటువంటి అతను ఏదో జీతగాడు అతను వచ్చాడు. అంతేగాని దానికి ఇంత దూరం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు అక్కడ స్పాట్లో ఏదో ఉన్నారని, వీడియో తీస్తున్నారని, అది ఎక్కడికి ఏమవుతారని చెప్పి దాన్ని అంతవరకే కానీ వేరే విషయం ఏం కాదు. కావిల్లో ఈ లేనిపోని సంస్కృతిని తీసుకొచ్చి చాలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ తుమ్మలపేటలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. తుమ్మలపేట